పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఒకసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్ పైన అమెరికా వైమానిక దాడులతోటి విరుచుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ముగిసిపోయింది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులు ప్రారంభించింది. بندر عباس یا اول دوباره جنگ شروع. టర్కీలోని ఆంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్లోని పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోటి సమావేశానికి ముందు మీడియాతోటి మాట్లాడుతూ నేను చిన్న హెచ్చరిక ఇస్తున్నాను, ఈ రాత్రి ఇరాన్ను చాలా గట్టిగా కొట్టబోతున్నామని వ్యాఖ్యానించారు. జూన్ 15 కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా విఫలమైందని ఇరాన్ పాలకులు నమ్మదగిన వ్యక్తులు కారని ఆయన మండిపడ్డారు. అయితే ఈ ఘర్షణలు సుదీర్ఘ కాలం కొనసాగవని, అమెరికా సైన్యం ఈ పనిని చాలా వేగంగా ముగుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా దాడులతోటి ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం వణికిపోయింది. ఇరాన్ అతిపెద్ద నౌకాశ్రయం ఇరాన్ నౌకాదళం ఐఆర్జీసీ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ నగరంలో వాయురక్షణ వ్యవస్థ క్రియాశీలం అయినప్పటికీ కనీసం 8 భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్, కొనారక్ ప్రాంతాల్లో 10కి పైగా పేలుళ్లు జరిగాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా చాబహార్లోని షాహీద్ బహిష్తి పోర్ట్, కలంతరీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్షిపణుల శకలాలు చాబహార్లోని ఒక ఆసుపత్రిని కూడా తాకినట్లుగా ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్ షాహర్, సిరిక్, బుషేహర్, అబు మూసా దీవులపై కూడా అమెరికా దాడులు జరిగాయి. Bom dia.